అదేంటో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాలం ఏమాత్రం కలిసి రావటం లేదు. పార్టీ స్థాపించి పుష్కర కాలం దాటినప్పటికీ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా కూడా కాలేకపోయారు. పైగా పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన ఏకైక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎలా గెలవాలనే దానికన్నా జగన్ను ఎలా గద్దెదించాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే పవన్ ఇప్పటి వరకు ఓ రాజకీయ నేతగా కూడా ఎదగలేకపోతూ ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్న పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతూ ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో 5 రోజులు పర్యటించారు ఆయన. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే ప్రయత్నం చేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తన సన్నిహితులతో ఇక్కడ ఓ కార్పొరేట్ ఆసుపత్రిని కట్టిస్తారని ఒక్క హామీ మాత్రం నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో భాగంగా ఓ ఆటోలో కొద్ది దూరం ప్రయాణించారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఎదురు బండ్లను చూసి తన కారును ఆపి మరీ కాసేపు వారితో పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోలను జనసేన సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఈ వీడియోలపై వైసీపీ కార్యకర్తలు, నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆటోలో ప్రయాణించిన సందర్భంలో ఎక్కడా కూడా రోడ్డు మీద గుంతలు కనిపించలేదని, జనసేన భారీ ర్యాలీ నిర్వహించిన సందర్భంలో కూడా రోడ్డు అద్భుతంగా ఉందని, ఈ విషయం తాము చెప్పడం లేదని జనసేన నాయకులు పోస్ట్ చేసిన వీడియోలోనే ఇది స్పష్టంగా కనిపించిందని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చి మరీ తమకు ప్రచారం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. భవిష్యత్తులో స్కూళ్ళు, ఆసుపత్రుల్లో కూడా ఇలాగే పర్యటించి తమకు ప్రచారం చేసి పెట్టాలని పవన్ కళ్యాణ్ను వైసీపీ అభిమానులు కోరుతున్నారు.